హాయ్ అందరికీ. సో లాస్ట్ టైం నేను వీడియో ఎప్పుడు పెట్టానో నాకే తెలీదు. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ అప్డేట్ ఆన్ దట్. సో ఈ సోదంతా వద్దు, మెయిన్ కంటెంట్లోకి వెళ్ళాలంటే మాత్రం స్కిప్ టు దిస్ టైమ్ స్టాంప్. సో యా, ఐ హావ్ బీన్ వెరీ బిజీ ఓవర్ ది పాస్ట్ ఫ్యూ మంత్స్. సో అందుకే నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఈసారి నేను కన్సిస్టెంట్గా ఉంటానని ప్రామిస్ ఇచ్చి బ్రేక్ చేయదలుచుకోలేదు. సో ప్రామిస్ అయితే ఇవ్వను, బట్ కన్సిస్టెంట్గా ఉంటాను మాత్రం చెప్పగలను. ఈవెన్ నెక్స్ట్ 10 వీడియోస్ టైటిల్స్ కూడా ఆల్రెడీ నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాను. బట్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ప్రతి వీడియో చాలా పవర్ఫుల్ అండ్ యూస్ఫుల్ అయ్యేది మాత్రమే ఉంటుంది. బికాస్ ఐ డోంట్ కేర్ అబౌట్ మానిటైజేషన్ అండ్ 1000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయి, లక్షకి ఎన్ని డబ్బులు వస్తాయి అని నేను పట్టించుకోను. బికాస్ ఐ హ్యావ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఐఎమ్ డూయింగ్ దిస్ యూట్యూబ్ జస్ట్ బికాస్ ఐ లవ్ డూయింగ్ ఇట్. I'm doing this because I love it. సో మెయిన్ కంటెంట్లోకి వెళ్తే రీసెంట్గా అయితే నేను జాబ్ షిఫ్ట్ అయ్యాను అండ్ ఆ ప్రాసెస్లో ఐ డిడ్ స్ట్రగుల్ ఎ లాట్ మేనేజింగ్ 3 months నోటీస్ పీరియడ్ అండ్ మెనీ జాబ్ ప్లాట్ఫామ్స్లో హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ టైం స్పెండ్ చేశాను. అండ్ ఫైనల్లీ ఒక ఆఫర్ వచ్చింది, తర్వాత ఇంకొకటి వచ్చింది, తర్వాత ఇంకొకటి వచ్చింది. ఈవెన్ లాస్ట్ వీక్లో ఒక కంపెనీలో జాయిన్ అయ్యే ముందు కూడా ఇంకొకటి వచ్చింది. సో ఈ వీడియోలో అయితే మాత్రం మనం లెట్స్ టాక్ మెయిన్లీ ఆన్ హౌ ఐ గాట్ దోస్ మెనీ ఆఫర్స్ డిస్పైట్ బేరిష్ మార్కెట్. అందరూ చెప్పే అండ్ అందరికీ తెలిసినటువంటి స్టెప్స్ని మళ్ళీ స్ట్రెచ్ చేస్తూ మిమ్మల్ని బోర్ చేయను. సో లెట్స్ గెట్ ఇన్ టు దోస్ స్టెప్స్ క్విక్లీ. ఫస్ట్ వన్ ఈజ్ రెజ్యూమే. కిక్ యాస్ రెజ్యూమే ఉండాలి, అప్పుడే మీ రెజ్యూమే అనేది స్టాండ్ అవుట్ అవుతుంది. సో ఆ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేవి బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి, మీరు వాటిని ఫాలో అవ్వచ్చు. నేనైతే నా రెజ్యూమే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యూ కెన్ లుక్ అట్ దట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రోల్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్. రోల్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మీ డొమైన్లో ఉండే ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా, అందులో 2 types ఉంటుంది. ఫస్ట్ వన్ ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్, అంటే ఏంటంటే మీ కంపెనీలో మీరు చేసిన ప్రాజెక్ట్స్ని ట్రెండీ టెక్నాలజీస్ యాడ్ చేసి అండ్ లింక్డ్ఇన్లో కొంతమంది రాస్తారు చూసారా, మంచి మంచి జార్గన్స్ వాడి మంచి ఇంగ్లీష్ రాసి ఒక డిస్క్రిప్షన్ రాస్తారు చూసారా, అలాగా మంచి డిస్క్రిప్షన్ యాడ్ చేయండి మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మన ఓన్ ప్రాజెక్ట్స్. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈ మధ్య కాలంలో ఈ ఓన్ ప్రాజెక్ట్స్కి కొంచెం ఇంపార్టెన్స్ పెరిగింది. సచ్ యాజ్ లైక్ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్, ఏదైనా SaaS టూల్స్ ఆర్ లేదంటే మీరు ఒక ప్రాబ్లమ్ని మీ ఓన్ వేలో ఎలా సాల్వ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే అలాంటి ఏదైనా టూల్స్ డెవలప్ చేస్తే వాటిని క్లౌడ్లో డిప్లాయ్ చేసి వాటి లింక్స్ను కూడా యాడ్ చేయండి రెజ్యూమ్లో. దట్ విల్ బూస్ట్ యువర్ ప్రొఫైల్. నెక్స్ట్ వన్ జాబ్ ప్లాట్ఫామ్స్. నేను కనిపించిన ప్రతి జాబ్ ప్లాట్ఫామ్లో రెజ్యూమ్ అప్లోడ్ చేశాను, బట్ నాకు హెల్ప్ అయిన ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఇన్స్టా హైర్, నౌకరీ అండ్ లింక్డ్ఇన్. సో బెటర్ ఈ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉండండి. హౌ ఆర్ వెన్ డూ ఐ గెట్ మోర్ కాల్స్? బేసిక్గా నాకు 3 months నోటీస్ పీరియడ్ ఉన్నప్పుడు ఎవ్వడూ కాల్ చేయలేదు. లాస్ట్ 1 month ఉన్నప్పుడు కంటిన్యూగా కాల్స్ వచ్చాయి. సో బేసిక్గా మీకు ఎక్కువ నోటీస్ పీరియడ్ ఉంటే 1 month అని మెన్షన్ చేయండి. ఎవరైనా కాల్ చేస్తే ఐ కెన్ మేనేజ్ విత్ మై కంపెనీ, ఆఫర్ వచ్చిందంటే ఐ కెన్ జాయిన్ విత్ ఇన్ ఎ మంత్ అని చెప్పండి. బేసిక్గా ఈ సజెషన్ అనేది మా ఫ్రెండ్ చెప్పాడు అండ్ నేను ఫాలో అయ్యాను. సో అబద్ధం చెప్పాలా బ్రో అంటే కార్పొరేట్ మైండ్ సెట్ అలా ఉంది, సో తప్పట్లేదు. నెట్వర్క్. నేను జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు చాలా డెవ్ మీటప్స్ ఆర్ ఎనీ సర్చ్ గ్యాదరింగ్స్కి వెళ్ళేవాడిని. అక్కడ మీట్ అయ్యాను, చాలామంది నాకు రెఫర్ చేస్తాను చెప్పారు. బట్ ఏంటంటే నాకు రిప్లై అయితే రాలేదు వాళ్ళ నుంచి మళ్ళీ. బట్ ఇట్స్ బెటర్ టు స్పెండ్ టైమ్ ఓవర్ దేర్, బికాస్ అక్కడ ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో మీట్ అవుతేనే కంపెనీలో ఎలాంటి ఓపెనింగ్స్ ఉన్నాయో ఈజీగా తెలుస్తుంది. ఫైనలీ పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్. నాకు యాక్చువల్లీ HCLలో ఒక ఆఫర్ వచ్చింది, అది 100% హైక్ ఇస్తున్నారు వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ. ఎందుకంటే నేను జస్ట్ 6 hours హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడికి వెళ్ళాను, అక్కడ నన్ను ర్యాండమ్ పీపుల్తో టీమప్ చేశారు అండ్ అక్కడ నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను. ఐ డోంట్ లైక్ బూస్టింగ్ మై సెల్ఫ్, బట్ నిజం చెప్పాలంటే ఐ కంట్రిబ్యూటెడ్ మేజర్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. సో అక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ DB సెటప్ అండ్ ఆథరైజేషన్ ఇలా అన్ని ఇంటెగ్రేట్ చేశాను. అండ్ ఫైనల్లీ మా టీంలో నుంచి 2 సెలెక్ట్ చేశారు, నన్ను వేరే అబ్బాయిని. అండ్ నేనైతే అక్కడ జాయిన్ అవ్వలేదు, అది వేరే విషయం. ఇంకొక టిప్ చెప్పాలని ఉంది, అదేంటంటే లింక్డ్ఇన్ ట్విట్టర్లో మీ రెగ్యులర్ లెర్నింగ్స్ని పోస్ట్ చేయండి. ఈ కాలంలో పర్సనల్ బ్రాండింగ్ ఉంటే మీ ప్రొఫైల్ ఖచ్చితంగా స్టాండర్డ్ అవుతుంది వెన్ ఎవర్ యువర్ అప్లయింగ్ ఫర్ ఎ జాబ్. సో ఈ టిప్స్ అయితే నాకు హెల్ప్ అయ్యే స్విచ్కి, అండ్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్కి నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీరు ఫ్రెషర్గా ఆర్ ఎక్స్పీరియన్స్డ్గా జాబ్ సర్చ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.